గుండె కండరములు అలసిపోవుట, వాటికి ఈ లక్షణాలు ఉంటాయి. లేకపోతే గ్రాన్యులేషన్ ఇన్ ది అయోర్టా, గుండెలో రక్తనాళము నందు ఒక రింగు ఏర్పడుట. లేదా మైట్రల్ వాల్వ్ డిస్టర్బెన్స్, గుండెలో ఉన్నటువంటి ఒక వాల్వ్ అంటే ద్వారం దెబ్బతినుట. రాయవెల్లూరు వెళ్ళి కార్డియాక్ సర్జికల్ ఆపరేషన్ చేయించుకొని రండి అని చెప్తారు. చేయించుకుంటే గాజు సామానులాగా ఉండవలసిందే కానీ ఆ మనిషి ఇంకా ఏ పని చేయటనే పనికిరాడు. ఒక మైలు గబగబా నడవకూడదు, సైకిల్ తొక్కకూడదు. మన విశాఖపట్నంలో అప్పుల బాట ఎక్కువ కదా, సైకిల్ నడుస్తూ ఉంటే కూడా అప్పుల బాటనే. ఇట్లాంటి వాడికి నడవకూడదు, అప్పు ఎక్కకూడదుట, దిగస్తాను. ఎక్కడ దిగుతాడు? ఓ డాక్టర్ చెప్పాడు అప్పు ఎక్కకూడదు కానీ దిగస్తాను నేను. ఎక్కడి నుంచి దిగుతాడు? ఇట్లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా ఆర్నికా 6తో స్టార్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నెలలు బెటర్మెంట్ ఇచ్చి మనిషికి వైటాలిటీ ఇచ్చి హార్ట్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది. తర్వాత ఆర్నికా 30 ఇవ్వాలి. 30తో ఒక 6 నెలల్లో ఏడాదో ట్రీట్ చేసి మంచి ప్రోగ్రెస్ ఉంటే రికరెన్స్ చూసుకుని ఆర్నికా 200 ఇవ్వాలి. 200తో నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒక డోస్ చొప్పున 3-4 సంవత్సరముల ట్రీట్మెంట్, అంటే మొత్తం 6-7 సంవత్సరముల ట్రీట్మెంట్ తో లైఫ్ లాంగ్ ఇరాడికేషన్ ఆఫ్ ది హార్ట్ డిసీజ్ టు ది పేషెంట్. కనుక ఆర్నికా ఒకటి దెబ్బలకు మాత్రం కాదు. ఉండవచ్చు, మనం చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ రైలు ఎక్కితే అనకాపల్లి వెళ్తాం, మేము కళ్ళకి గంట కట్టుకుని నడిచేయలేము, అనకాపల్లి వచ్చింది అంటే రావచ్చు, మనం చెప్పలేము. కానీ మనకు పెద్దవాళ్ళు ఇదిగో రైలు స్టేషన్ అని వేశారు, ఇదిగో బస్ స్టాండ్ అని వేశారు. ఏదో కాకపోయినా రావచ్చు మనకి. అంటే మార్గాన పోతూ ఉన్నప్పుడు మనకి సేఫ్టీ ఈజ్ ఎష్యూర్డ్ బై ఫాదర్స్ ఆఫ్ హ్యుమానిటీ లైక్ కెంట్ అండ్ హ్యానిమల్. అంటే ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్ మనకు ఉంటాం ఎప్పుడు మంచిది తప్ప మాకు డేంజర్ జరగలేదు కదా అన్నది షూరిటీ కాదు. జరగవచ్చును, జరగకపోవచ్చును. ఇప్పుడు కూడా పెద్దలు వెళ్ళిన మార్గం అనేది దేంతో అయినా డిజైరబుల్. ఇది ఇక్కడికి ఆర్నికా మోడాలిటీస్ అయిపోయినాయి. కాజేషన్, ఆర్నికా ఏ కారణములలో వాడబడుతుంది, ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. మొదటిది యాక్సిడెంట్ జరిగి అప్పటి నుంచి 7-8 సంవత్సరాలైనా వాడి మెంటల్ సింటమ్స్ పోవు, ఈ పై చెప్పినది, అప్పుడు ఆర్నికా వేస్తే పోతాయి. అలాగే షాక్, అంటే ఏదో అదిరిపోయినటువంటిది ఫ్రైట్, అప్పుడు కావాల్సి వస్తుంది. అంటే ఓపియం ఏ పరిస్థితుల్లో కావాల్సి వస్తుందో ఆర్నికా కూడా అదే పరిస్థితుల్లో సిమ్టమ్స్ మార్పు చేత అది కాని ఇది కాని కావాల్సి వస్తుంది. ఇంకొక కాజేషన్ హిస్టరీ, అక్యూట్ డిసీజ్ బికమ్స్ మోర్ సివియర్ రావటం, ఇట్లాంటివి అప్పుడు ఆర్నికాతో తగ్గుతుంది. ముఖ్యంగా ఎకనైట్ వేసినప్పుడు జబ్బు ఎదురు తిరిగితే, అంటే 10-12 రోజులు జ్వరానికి ఎకనైట్ వేశారు, తర్వాత ఏదో గుండెల్లో పోటో తలనొప్పో వచ్చింది, జ్వరం తగ్గిపోయింది, 5-6 సంవత్సరాల తర్వాత కూడా ఆ గుండెల్లో పోటు అలాగే ఉంది, అంటే ఆర్నికా కావాల్సి. ఈ సింటమ్స్ ఉంటాయి పై చెప్పినవి. ఇది ఆర్నికా ముఖ్యంగా. రేపు ఇది వైండప్ చేసి ఇంకొక డ్రగ్ ప్రారంభిస్తాం. 5 నిమిషాల్లో మళ్ళీ అడ్వాన్స్ క్లాస్ మొదలుపెట్టాం. ఆర్నికాలో డ్రగ్ రిలేషన్షిప్ ఒకటి చెప్పుకోవాలి. ఆర్నికా, రూస్టాక్స్ అండ్ ప్రయోనియా, ఈ 3 కలిపి ఒక సెట్గా గుర్తుండాలి. ఈ 3 కలిపి గౌటీ ట్రయో అని అంటారు. అనగా కీళ్ల నొప్పులకు సంబంధించిన ఔషధ త్రయము. అయిపోయి గౌటీ ట్రయో అంటే సామాన్యంగా చీటికి మాటికి నొప్పులు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ 3 డ్రగ్గుల కిందికి వస్తారు. ఈ 3 డ్రగ్గుల్లో వీటి కింద కొన్ని డ్రగ్గులు ఉన్నాయి, వాటి బ్యాచెస్ కూడా గుర్తుంచుకుంటే మెయిన్ గా సరిపోతుంది. ముఖ్యంగా బ్రయోనియా వాళ్ళు
వేడిని భరించలేరు, ఒంట్లో వేడిగా ఉంటుంది, చల్లదనం కావాలని కోరుతూ ఉంటారు. రూస్టాక్స్ వాళ్ళు చల్లదనం చలి భరించలేరు, లోపల చలిగా ఉంటుంది, కొంచెం వెచ్చగా ఉండటం కోరుతూ ఉంటారు. అంచేత చాలా తేలిక రెండు విడదీసి చూసుకుంటాం. ఆర్నికా వారు ఎవరన్నా ముట్టుకుంటే భయపడతారు, భరించలేరు, స్పర్శ ఏమాత్రం దుర్భరంగా ఉంటుంది. బ్రయోని ఎవరు ముట్టుకుని నొక్కినట్లయితే చాలా బాగా ఉంటుంది, నొప్పి ఉన్నటువంటి చోట మర్దనాలు మొదలైనవి చేయించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. ఇది ఈ రెంటికి మధ్య కూడా ఈ మోడాలిటీ కనిపించినప్పుడు స్పష్టంగా మనం భేదం చూసుకోవచ్చు. అలాగే ఆర్నికా వాళ్ళకి మెంటల్ గా ఇరిటబుల్ అండ్ ఫ్రైట్ఫుల్ గా ఉంటారు. బ్రయోని వాళ్ళు మెంటల్ గా ఇరిటబుల్ అండ్ లేజీగా ఉంటారు. కొంచెం మనం ఒక్కొక్క డ్రగ్ సంబంధించిన వాళ్ళని పరిచయం చేసుకుంటే 2-3 పరిచయం అయ్యాక 4వ వాళ్ళు తేలిగ్గా గుర్తుంటారు. కనుక ఇది ఇరిటబుల్ అండ్ ఫ్రైట్ఫుల్, బ్రయోనియా ఇరిటబుల్ అండ్ లేజీ, రూస్టాక్స్ ఇరిటబుల్ కాదు, టాక్సిక్ కండిషన్ ఉంటుంది, డల్ గా ఉంటారు. సామాన్యంగా సెన్సోరియము అక్యూట్ కండిషన్స్ లో పనిచేయదు. చెవులు గాని కళ్ళు గాని డల్ గా ఉంటాయి, పరధ్యానంగా డేజ్డ్ గా ఉంటారు, అంటే దిమ్మరపోయినట్లు ప్రాణం ఉంటుంది. క్రానిక్ కండిషన్స్ లో కూడా వాళ్ళ టెంపరమెంటల్ గా ఈ 3 తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ మూడింటిని వేరువేరుగా చెప్పుకున్న వాటిని బట్టి గుర్తుంచుకోవాలి. రూస్టాక్స్ కింద రూటా అనే డ్రగ్ కూడా గుర్తుంచుకోవాలి. ఈ 3 వరుసన ఒక్కొక్కప్పుడు 3 స్టేజెస్ లో కావాల్సి వస్తాయి. కొన్ని కేసుల్లో ఎక్స్టర్నల్ ఇంజరీస్ తగిలినటువంటి కేసుల్లో ఫస్ట్ స్టేజ్ లో ఆర్నికా, సెకండ్ స్టేజ్ లో రూస్టాక్స్, థర్డ్ స్టేజ్ లో రూటా. కావలసి వస్తాయంటే వేచి తీరాలని కాదు, కండిషన్స్ చూసుకోవాలి. ఆర్నికా కండిషన్ లో చాలా ముట్టుకుంటే చాలా బాధగా విపరీతంగా దెబ్బ తగిలినటువంటి కొత్తల్లో ఉంటుంది. అది దాటిపోయిన తర్వాత ఆ కండిషన్స్ అన్ని దాటిపోయి పెయిన్ రిమైన్స్ ఇన్ ది ఇంటర్నల్ ఆర్గన్. అంటే కాలికి చీలమండకి తగిలింది అనుకోండి, గుమ్మం తగిలింది, ఫాల్స్ స్టెప్, లేకపోతే స్కూటర్ కొడుతూ ఉంటే పెడల్ తగిలింది, ఇట్లాంటివి అయినప్పుడు ఆ పైన నెప్పెడుతుంది ఎముక. నెప్పెట్టినప్పుడు ఆర్నికా వేస్తే 1-2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకా కొంచెం తగ్గుతుందేమో అని 1-2 వారాలు టైం ఇస్తే పైన తగ్గి లోపల ఉంటుంది, చీలమండ లోపల. ఆ చీలమండ లోపలగా ఉన్నది అంటే 2 ఎముకల మధ్యగా ఉన్నటువంటి పెయిన్కి ఆర్నికా ఏ విధంగానూ పనికిరాదు. ఇట్ హాజ్ నో అప్లికేషన్. ఎందుకంటే బ్రూయిజ్డ్ కండిషన్ లేదు, పోయింది. అది లోపల నొప్పి మిగిలిపోయింది తప్ప పచ్చిగా ఉంటాం, ముట్టుకుంటే భయంగా ఉంటాం, పోయినాయి. ఇప్పుడు నౌ ది ఫెలో విల్ బి క్యూర్డ్ విత్ 1 dose ఆఫ్ రూస్టాక్స్ 200. అందుకని ఒక 4 రోజులు టైం ఇచ్చి ఇంకా మిగిలిపోయింది కనుక చూసుకున్నట్లయితే 1 డోస్ రూస్టాక్స్ 200 వేస్తే ఆ లోపల ఉన్నటువంటి పెయిన్ నిశ్శేషం అయిపోతుంది పూర్తిగా. కనుక తరచుగా దెబ్బలు తగిలినటువంటి కేసుల్లో, గాఢంగా తగిలిన వాటిలలో ఆర్నికా తర్వాత రూస్టాక్స్ కావాల్సి వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి ఆర్నికా తర్వాత రూస్టాక్స్ వేయకూడదు. అలాగే రూస్టాక్స్ వేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయిందనుకోండి, చీలమండ కాకుండా ఈ మాట మోకాలు ఎగ్జాంపుల్ తీసుకోండి. నడుము అంటే ఎత్తు నుంచి పడ్డాడు, స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి మనిషికి ఏం దెబ్బ తగలలేదు, ఎత్తి పడ్డాడు, ఒక ఎత్తు నుంచి కింద పడ్డాడు, లేకపోతే ఆబోతే ఏదో ఎత్తి పడేసింది, కూలబడ్డాడు. పడితే ఆ పడ్డ కండిషన్ లో వెంటనే గబగబా 5-6 గంటల్లో నొప్పి చేసేసింది ఒళ్ళంతా. ఆర్నికా వేషం పనిచేసింది, ఆ నొప్పులు తగ్గిపోయినాయి. వాతపు నొప్పులు లాంటివి ఒళ్ళు నొప్పులు చేసిందని తగ్గిపోయిన తర్వాత ఈ నడుముకు పట్టేసినటువంటి నొప్పి అలాగ 1-2 నెలలు లోపల శేషం ఉండిపోయింది. మాటిమాటికి చలిగాలి వచ్చినప్పుడల్లా మళ్ళీ కనిపిస్తోంది, బయటేస్తోంది అంటారు. అలాంటప్పుడు రూస్టాక్స్ 1 mg 1 డోసు వేయండి. దాంతో నిశ్శేషం అయిపోతుందో లేదో ఒక 3-4-5 నెలలు చూడండి. తగ్గుతూ ఉన్న కొద్దీ అట్లా ఆగేయటం, పోలేదు అనేది 3-4 నెలల తర్వాత కానీ మనకేం తెలియదు. సేఫ్ గా 3-4 నెలలు టైం ఇచ్చి ఇంకా అక్కడికి కూడా పోకపోతే
రోస్టాక్స్ ఇంకొక పై పొటెన్సీ ఒక డోస్ వేయండి 10 ml వేస్తే 90% దాంతో పోతుంది. 90% నొప్పి కాదు, నొప్పి పోవటం 90%, కంప్లీట్ గా 10% నొప్పి పోవటం అనేది 90% అది కేసెస్ లో జరుగుతుంది. అప్పుడు ఇంకేం వేయకూడదు, వదిలేసేయాలి. అలా కాక ఇంకా మిగిలి ఉన్నట్లయితే అప్పుడు పేషెంట్ని క్వశ్చన్ వేయాలి. నీకేమన్నా ఈ దెబ్బ తగిలిన తర్వాత నుంచి అప్పుడప్పుడు ఇంకేమన్నా మార్పులు వచ్చినాయా శరీరంలోని, తత్వంలో, దెబ్బకి సంబంధించి కాకుండా అక్కడ ఉంటుంది క్యూర్కి సంబంధించిన సీక్రెట్స్. అంటే అప్పుడు వాడు గనక తల దిమ్ముగా ఉంటుంది, అప్పుడప్పుడు 2-3 గంటల నుండి మళ్ళీ పోతుంది అని చెప్పినట్లయితే డిస్కంఫర్ట్ ఇన్ ది హెడ్. తర్వాత చూపులో ఏదో తేడా వచ్చింది, ఎత్తి పడేసేటప్పటికి నర్వ్ సెంటర్స్ కొన్ని అదిలే కాన్స్టిట్యూషన్స్ అవన్నీ ఆప్టిక్ సెంటర్స్ లో తేడా వస్తుంది. అప్పటి నుంచి చూపు కొంచెం ఏదో డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, గ్లాసెస్ మార్చుకున్నాను అని చెబుతాడు. అయినా కానీ ఇంకా కనిపిస్తుంది. లేదా అప్పటి నుంచి చెవులు కొంచెం గళ్ళు పడ్డాయి, డిఫెక్టివ్ గా హియరింగ్, గ్రాడ్యువల్ గా ఒక చెవి హియరింగ్ తగ్గటం మొదలెట్టింది. ఇట్లా చెవికి కానీ కంటికి కానీ సంబంధించి చెబుతాడు. లేదా అప్పటి నుంచి ఒక ముక్కు స్టఫింగ్ వచ్చింది, ఒక ముక్కు బిగుస్తుంది జలుబు చేసి. జలుబు ఎక్కువ చేయదు, ముక్కు బిగవటం ఉంటుంది ఎక్కువ, గాలి ఆడదా ముక్కులోంచి, రెండో ముక్కులోంచే గాలి వస్తూ ఉంటుంది. ఇది బాగా 3-4 నెలలు వరుసనలాగా ఉండిపోతుంది. ఈ మూడింట్లో ఏ కండిషన్ ఉన్నా రూటా 200 ఒక డోస్ వేయండి. వేసి ఒక 4 రోజులు చూస్తే ఈ చెప్పబడిన సిమ్టమ్స్ తో పాటు ఆ మిగిలిపోయిన నడు నొప్పో మోకాల నొప్పో శేషం కూడా కంప్లీట్ గా నిశ్శేషం అయిపోతుంది. అంటే రూటాన్ని ఇండికేట్ చేసే సిమ్టమ్స్ ఈ రెండును. మనిషి శరీరం అంతా అదిరే అంత దెబ్బ తగిలినప్పుడు కంటికి కానీ చెవికి కానీ కొంచెం మార్పు వచ్చిందంటే ఫంక్షన్స్ లో తప్పకుండా రూటా ఒక డోస్ పడాలి అని అర్థం. ఇది గుర్తుంచుకోవాలి. అది కూడా పార్షియల్ గా క్యూర్ అయ్యి ఆగిపోయినాయి, 1-2 నెలల్లో బాగా మార్జిన్ టైం ఇచ్చి రూటా 1 ml ఒక డోస్ వేసేయండి, కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. ఈ వరుస మనకు గుర్తుండాలన్నమాట. అంటే ఇంజర్ అయిందా లేకపోతే బొప్పి కట్టింది. బొప్పి కట్టినప్పుడు అక్యూట్ కండిషన్ లో ఆర్నికా కావాలో అక్కర్లేదో చూసుకుని అది అయిపోతుంది. తర్వాత దానికి గనక కంటిన్యూ అయినట్లయితే ఇక్కడ రూస్టాక్స్ పనిచేయదు, హెడ్ కి పనిచేస్తే రూటా ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ వస్తే అవి పనిచేస్తుంది. లేదా వీడికి కొంచెం జ్ఞాపక శక్తి తగ్గడం కానీ, అంటే నర్వస్ ఆర్ మెంటల్ డిస్టర్బెన్సెస్, లేదా నిద్ర కంటిన్యూస్ గా డిస్టర్బ్ అయ్యేలాగా నిద్ర పాడైపోయింది దూరికెప్పుడు లేదు అనే చేంజ్ కానీ, ఇంకా కొంతమందికి రీలింగ్ పట్టుకుని వదలరు. ఈ దెబ్బ తగిలిన తర్వాతన 1 2 ఏళ్ళు 3 ఏళ్ళు అట్లాగా అది వచ్చిన, లేదా కొంతమందికి అన్ఫార్చునేట్ ఎపిలెప్సీ లాంటి ఫిట్స్ స్టార్ట్ అవుతాయి. బాగా బలమైన దెబ్బగా తగిలితే ఆ తగిలిన తర్వాత నుంచి మూర్ఛలు ప్రారంభమవుతాయి. ఇట్లాంటి కండిషన్స్ లో ఏవైనా సరే, అంటే నర్వ్స్ కానీ మైండ్ కానీ స్టన్ అయి డిస్టర్బ్ అయినట్లయితే ఇమీడియట్ గా నేట్రమ్ సాల్ట్ 6x ఒక 4 రోజులు వేయండి. అయిపోయిన తర్వాత ఆపేసి నేట్రమ్ సాల్ట్ కంటిన్యూ 6x. అంటే హీ వాంట్స్ మ్యాసివ్ డోసెస్ ఫర్ 1 month. 1 month అయిన తర్వాత స్టాప్ చేసి నేట్రమూర్ 30 ఒక డోసు వేసి ఒక నెల వదిలేయండి. ఈ లోపల కంప్లీట్ గా క్యూర్ అయితే వదిలేసేయండి, లేకపోతే నేట్రమ్ సాల్ట్ 200 వేయండి. 200 వేశాక ఒక 2 నెలలు 3 నెలలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్యూట్ కండిషన్స్ ఏం లేకుండా ఉంటాయి. నిశ్శేషం అయితే ఇంకేం వేయకూడదు. అవకపోయినట్లయితే నేట్రమ్ సాల్ట్ 1 ml వేయండి. 1 ml ఇది మొట్టమొదట అంటే
హెడ్ కి ఇంజరీ మాత్రమే ఇప్పుడు చెప్పుకుంటుంది. హెడ్ కి ఇంజరీ జరిగిన తర్వాత నర్వస్ సిమ్టమ్స్ కానీ మెంటల్ సిమ్టమ్స్ కానీ స్టార్ట్ అయినటువంటి హిస్టరీ ఉన్న కేసుతో ఇంకా ఒంట్లో ఏ జబ్బులు ఆ టైం నుంచి వచ్చినాయని వాడు 90 చెప్పినా సరే వాడికి నేట్రమ్ సల్ఫ్ 6x డైలీ 2 టాబ్లెట్స్ నైట్ న పడుకునేటప్పుడు ఇస్తూ ఒక నెల ఇచ్చేయండి. చాలా రిలీఫ్ వస్తుంది. ఆపు చేసేయండి. 31 డోస్ వేయండి నేట్రమ్ సల్ఫ్, ఓన్లీ 1 డోస్. ఒక నెల గ్యాప్ ఇచ్చేయండి. టోటల్ రిలీఫ్ కనుకైతే అక్కడ స్టాప్ చేసేయండి. అంటే ఆ మొదటి దాంతో టోటల్ రిలీఫ్ వస్తే రెండోది ఎక్కర్లేదు. కొంత బాగా రిలీఫ్ వచ్చి కొంత ఇంకా మిగిలిపోయింది అన్నప్పుడు 30 వేయాలి. 30 వేశాక నెల రోజుల లోపల టోటల్ రిలీఫ్ వస్తే ఇంకేం వేయకూడదు. టోటల్ రిలీఫ్ రాకపోతే 200 వేయండి నెల అయిన తర్వాత. 200 వేశాక 2-3 నెలలు మార్జిన్ ఇచ్చేయండి. 3 నెలలు ఇవ్వచ్చు బాగా. అన్లెస్ ది సిమ్టమ్స్ ఆర్ వెరీ వైలెంట్, ఇది ఫిట్స్ గిట్స్ వస్తూ ఉంటే తప్ప 3 నెలలు ఊరుకుంటానికి వీలున్న అవకాశం ఉంటే 3 నెలలు ఊరుకోవాలి. ఊరుకుని ఇంకా సిమ్టమ్స్ రికవర్ అవుతూ ఉన్నట్లయితే ఏ సిమ్టమ్ అయినా సరే 1 డోస్ వేయండి. చాలా వరకు సెటరేట్ అవుతాయి. మళ్ళా ఏడాది లోపల ఎప్పుడన్నా కనుక రికవర్ అయితే 1 వేశాక ఏడాది దాకా 10 డోస్ వేయండి. ఈ మధ్యలో చిల్లర డ్రగ్లు ఏమైనా అక్యూట్ గా పడ్డా ఇబ్బంది లేదు. అంటే టైఫాయిడ్లు కానీ జ్వరాలు కానీ గొంతు నొప్పులు కానీ వస్తే ట్రీట్మెంట్స్ చాలా డ్రగ్స్ పడతాయి ఈ మధ్య ఒక్కొక్కప్పుడు. అన్లెస్ ది ఫెలో వాజ్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ హోమియోపతి ఫర్ ది పాస్ట్ 7 or 8 years. హోమియోపతిలో కొత్త వాళ్ళని ఫ్యామిలీని ట్రీట్ చేయడం మొదలెట్టాక మొదటి 3, 4, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఒక్కొప్పుడు ఫ్రీక్వెంట్ గా తేడాలు వస్తూ సీజన్స్ కి వాటికి రెస్పాండ్ చేయడం కొంచెం ఎక్కువ వస్తుంది మొదట. ఎందుకని ఇవి వచ్చినప్పుడల్లా మనం అలోపతి మందుతో సప్రెస్ చేయడం మానేశాం గనక ఆ వచ్చినటువంటివన్నీ ప్రామినెంట్ గా కనిపిస్తాయి. ఈ మాట 3, 4, 5 సంవత్సరాలు చాలా ఫ్రీక్వెంట్ గా వాడవలసి వస్తూ ఉంటుంది అక్యూట్ కండిషన్స్ కి. ఆ పైన క్రమంగా తగ్గుతుంది చూసి ఆపేసేయాలి. ఒక 7-8 సంవత్సరాలు అయిన తర్వాత 90% అది కేసెస్ కి హోమియోపతిలో అసలు మందులు వాడాల్సిన అవసరం ఏడాదికి 2 మూటలో 3 మూటల కన్నా రాదు. దానికోసం అసలు హోమియో వైద్యం ఏం జబ్బు వస్తే ఏం వాడాలి అనే దానికోసం కాదు. హోమియో వైద్యం అసలు మొత్తం మనం మొదలెట్టేదే క్రానిక్ కండిషన్స్ లో క్రమంగా ఫ్యామిలీస్ ని క్లీన్ చేసేసి ట్రీట్మెంట్ కి మాటిమాటికి పుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చేయటమే పర్పస్. కనుక ఏడాది లోపల మళ్ళా వస్తే మళ్ళా 10 వేసేయండి. 10 వేశాక మళ్లీ తర్వాత ఏడాది కానీ 2 ఏళ్లు కానీ 3 ఏళ్లు కానీ 4 ఏళ్లు కానీ దాని శాఖ ఏమన్నా చూపిస్తే 50 డోస్ వేసేయండి. నేట్రమ్ సల్ఫ్ కండిషన్స్ ఏమిటి? హెడ్ ఇంజరీ జరగటం, అక్కడి నుంచి నర్వస్ ఆర్ మెంటల్ సిమ్టమ్స్ స్టార్ట్ అవటం, వాటితో మిగిలిన ఏ జబ్బులు కాంప్లికేషన్స్ ఒంట్లో ఉన్నా సరే పర్వాలేదు మీరు ఎప్పుడైనా ఇదే డోస్తో స్టార్ట్ చేయొచ్చు. కొన్ని నెలలు సంవత్సరాలు అయినా కూడా 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఎపిలెప్సీ కేసులు ఆఫ్టర్ హెడ్ ఇంజరీ తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తే హిస్టరీ అంతా తీసుకుని గ్రాడ్యుయేషన్ చూసుకుని 6x లో మొదలెడితే ఆ మొదలెట్టిన మొదట్లో నెలలోనే ఫిట్స్ అన్ని కూడాను చాలా క్లియర్ అయిపోయి 3 మూటలో 4 మూటలో మాత్రం వచ్చింది అని చెబుతూ ఉంటారు. మీరు కెంట్ లో నేట్రమ్ సల్ఫ్ చదివినట్లయితే హిస్టరీ ఆఫ్ ఇంజరీ టు ది హెడ్ అని రాస్తాడు. ఆ ఒక్క సెంటెన్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం అంతా ఉంది. కనుక ఆర్నికా, రూస్టాక్స్ అండ్ రూటా ఈ వరుస కొందరికి కావాల్సి రావచ్చు, కొందరికి ఈ 2 కావాల్సి రావచ్చు. అనగా తలుపు పట్టుకుని గట్టిగా లాగారు, జామ్ అయిపోయి ఉన్నది, ఇది టక్కన పట్టేసింది. మీ ఆర్నికా పనికిరాదు, ఇక్కడ రూస్టాక్స్ ఏమండి. అలాగా ట్రంకు పెట్టెలు బెట్టింగ్ పట్టుకుని రైలు స్టేషన్కి వెళ్లారు. పెడుతుంటే మధ్యలో చెయ్యి ఇలా లాగేసింది, మళ్ళీ అక్కడ పెట్టారు, పట్టుకోలేకపోయారు.
రోస్టాక్స్ మీకు తెలుస్తుంది కూడా, ఒక కొద్ది గంటల్లో ఒంట్లో చలిగా ఉంటుంది. రోస్టాక్స్ కావాలని అర్థం. అలాగే అలా ఎత్తున మేకు కొడుతున్నారు మీరు. లేచి మీకు అందకుండా ఉన్నంత కాళ్ళ మీద లేచి మేకు కొడుతున్నారు. కొడుతుంటే టక్ మంది ఇక్కడ రోస్టాక్స్. సాయం బట్టి గంగాళాలు ఎత్తారు, పట్మంది రోస్టాక్స్. రోస్టాక్స్ తో స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ 75% అది కేసెస్ రోస్టాక్స్ తో ఎండ్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఎండ్ కాకపోతే రూటా కావాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పిన పద్ధతే. ఆర్మీకి ఆ ప్రసక్తి లేదు ఇక్కడ. అంటే రోస్టాక్స్ లో గుర్తుంచుకోవాల్సినవి ఇక్కడ రాస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఏమిటో ఏం కావాలో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ స్ట్రెచింగ్, ఓవర్ లిఫ్టింగ్, ఫాల్స్ స్టెప్. చీకట్లో మెట్టు ఉందనుకుని కాలు పెడతారు, టప్ అని చీలమడ పట్టేస్తుంది. లేదా మెట్టున్న చోట లేదనుకుని మయసభ కాలు పెట్టేస్తారు, పట్మని పట్టేస్తుంది. ఇట్లాంటి వాటిలలో జాగ్రత్తగా చూసి, ఎక్కువ కేసుల్లో బ్రూయిజ్ సెన్సేషన్, ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్ ఉండకపోతే రోస్టాక్స్ కానీ ఆర్నికా కాదు. అంటే కొన్ని ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇవి ముఖ్యంగా దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ రోస్టాక్స్. ఫాల్స్ స్టెప్, తర్వాత స్ప్రెయిన్స్, బెణుకులు. ఈ కేసుల్లో ఎక్కువ మంది రోస్టాక్స్ తో ప్రారంభించి రూటాతో ఎండ్ అవుతారు. ఇంకొక కేసు దొరుకుతాయి, కానీ అక్యూట్ కండిషన్ లో ఆర్టే దొరకవు, ఓటో ఆరో దొరుకుతాయి. ఏమీ దొరకకపోతే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది మొడాలిటీస్ ఆఫ్ ఎనీ అదర్ డ్రగ్ ఇట్ ఇస్ రోస్టాక్స్. 200తోనే స్టాప్ చేయాలి. సహం తగ్గి ఆగితే పై పొటెన్సీకి వెళ్ళాలి. ఇలాగే పచ్చడి బండతో పచ్చడి నూరుతూ ఉంటారు. నూరుతూ ఉండి వేలు పెట్టి నెడితే పట్మ వేలు చితుకుతుంది. అలాగే శుద్ధి పెట్టి కొడుతూ ఉంటారు, వేలు మీద తగులుతుంది. ఇట్లాంటి వాటికి ఈ మూడింట్లో ఏది పనికి రాకపోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ కేసుల్లో బ్లంట్ పెయిన్ అని ఉంటుంది, షార్ప్ పెయిన్ ఉండదు, విపరీతమైన బాధ పెడుతుంది. అంటే ఏదో బరువుది పెట్టి నొక్కుతున్నట్టుంటుంది పెయిన్. తర్వాత ఈ చర్మం పచ్చడి అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ స్పెషల్ గోరికిని చర్మానికి మధ్య ఉన్న సంధికి దెబ్బ తగిలితే అన్నారు. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ది కంజాయినింగ్ టిష్యూ బిట్వీన్ ది నెయిల్ అండ్ ది స్కిన్. గోటికిని చర్మానికి మధ్యన ఉన్నటువంటి సంధి, దాని మీద దెబ్బ తగిలింది. తర్వాత బ్లూ, నీలం అవుతుంది. ఎక్కువ కేసుల్లో నెత్తురు రాదు, బయటికి వచ్చినా కంగారు లేదు. వాళ్ళ నెత్తురు కనుక బయటకు వచ్చి టూ మచ్ గా వెళ్లిపోతున్నట్లయితే ముందు ఇమీడియట్ గా బ్లీడింగ్ కట్టడానికి ఫెర్రంఫాస్ 3x బిళ్ళల్ని పౌడర్ చేసి దాని మీద స్ప్రింకిల్ చేయండి, టక్కన ఆగిపోతుంది. అది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోలేదు, ఈ నొప్పి దంచేస్తుంది, బదలు కొట్టేస్తూ ఉంటుంది. ఓ ఓ అని చాలాగా పోటు అంటాం. అది బ్లంట్ పెయిన్ అంటే పోటు, విపరీతమైన పోటు వస్తూ ఉంటుంది. ఒక్కొప్పుడు జ్వరం కూడా వస్తుంది. ఆర్నికా వేసి చూస్తే దమిడికి పనిచేయదు ఒక్కొప్పుడు. ఎందుకంటే ఆర్నికా తాలూకు మోడాలిటీస్ బ్రూయిజ్ సెన్సేషన్ అవి ఉండవు. ఈ లోపల నుంచి ఏదో తోస్తున్నట్టు ఉంటుంది, ఇది పొడుస్తున్నట్టు. అప్పుడు గుర్తుంచుకోండి, బిల్లిస్ అనేటువంటి డ్రగ్ తీసుకుని 30 పొటెన్సీలో నొప్పి తగ్గిందాక 2వ 3వ డోసులు, ఈ పూట ఒకటి చెప్పిన తర్వాత అడుగు. సగం విని అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. 2 గాని అంటే పొద్దునొకటి సాయంత్రం ఒకటి. ఇంకా పోటు విపరీతంగా ఉంటే 3వది మర్నాడు కూడా వేయచ్చు. ఈ లోపల చాలా వరకు తగ్గిపోతుంది.
అక్కడితో ఆపేసి 2-3 రోజులు టైం ఇచ్చి 200 డోస్ వేసింది. ఇది ఈ డ్రగ్ సంబంధించింది. లేదా దెబ్బ తగలకపోయినా ఇలాంటి పోటే ఇలాగే నీలంగా అయిపోయిన చోటు కనుక ఎక్కడన్నా కురుపు లేచి ఏది గోళ్లకి వేళ్లకి మధ్యన, చేతులకి లేకపోతే కాళ్ళకి, పంటికి చిగురుకి మధ్యన ఇలాంటి పోటే వచ్చి ఇలాగే నీలంగా దుష్టరక్తం కనిపిస్తూ ఉంటే దెబ్బతో సంబంధం లేకుండానే బిల్లిస్ వేస్తే తగ్గిపోతుంది. కనుక బిల్లిస్ కూడా మిగిలిన మెటీరియల్ మెడికల్ చదువుకుని ఉంటాం, ఉంచుకుంటాం, మంచిది. వీటితో పాటు గోరు చుట్టుకు పనిచేయదు. గోరు చుట్టులో చీము పడుతుంది. ఇది చీముకి సంబంధించలే, నీలపు రక్తం. గోరు చుట్టు మీద ఏమాత్రం పనిచేయదు. అంటే పసుపచ్చని చీముతో సంబంధించిన డ్రగ్స్ గోరు చుట్టువి. ఇలాగా హెపార్సల్ఫ్, సైలీషియా, మెర్క్సాల్, ఫాస్ఫరస్, ఒక్కొక్కప్పుడు పల్సటిల్లా, అవి గోరు చుట్టుకు సంబంధించిన మందులు. అంటే పసుపచ్చగా గానీ చీము పట్టడం గానీ ఈ డ్రగ్కి అసలు ఏమాత్రం ఇండికేట్ అయి ఉండలేదు కనుక గోరు చుట్టుకి ఇది రెస్పాండ్ చేయదు. బాధ విపరీతంగా ఉంటే 3 డోసులు వేయాలి, లేకపోతే 1 డోసుతో కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. నొప్పి లేకపోతే ఈ మందు పనిచేయదు. ముఖ్యంగా ది కంజంక్షన్ బిట్వీన్ ది నెయిల్ అండ్ ది స్కిన్ ఎఫెక్టెడ్, తర్వాత అన్బేరబుల్ బ్లంట్ షూటింగ్ పెయిన్, బ్లూనెస్, ఈ 3. గోళ్లు క్రమంగా నల్లగా అవుతూ క్రానిక్ కండిషన్ లో ఉన్నటువంటి వాటిల్లో ప్లంబమెట్ మొదలైనటువంటి డ్రగ్స్ ఇండికేట్ అవుతాయి. అంటే అది స్లోగా క్రీపింగ్ అవుతున్నటువంటి డేంజరస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ డిఫెక్ట్.